హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా వరల్డ్ 2. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ వీడియోలో నేను మీకు మకానాతో ఒక హెల్తీ స్నాక్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. మకానా అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. ఇవి మనకి లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, వాటి సీడ్స్నే మకానా అంటారు. మకానాని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మనకైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దీనిలో హై ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, మన స్కిన్కి హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో ఈ వీడియోలో చూడండి. మకానాతో మనమైతే చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కర్రీస్ చేసుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు, దోశలు వేసుకోవచ్చు, స్మూతీలా కూడా చేసుకోవచ్చు. సో నేను ఇది ఒక సింపుల్ స్నాక్లా చేసుకుంటున్నాను. అయితే ప్యాన్ తీసుకుని మకానాని లో ఫ్లేమ్లో ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకుంటున్నాను. మకానా అనేది కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ అదే ప్యాన్లో 1 బౌల్ అయితే పల్లీలు తీసుకుని వాటిని కూడా ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకుంటున్నాను. పల్లీలు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సో పల్లీలు మనం చల్లారిన తర్వాత పొట్టునైతే తీసేసుకుని పెట్టుకోవాలి. పొట్టుతో ఉంటే కొంచెం మనకి తినేటప్పుడు లైట్గా చేదుగా అనిపిస్తుంది. సో పొట్టునైతే తీసేసుకుంటున్నాను. మళ్ళీ ప్యాన్ తీసుకుని కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసుకుని, మరీ ఎక్కువ ఆయిల్ పట్టదు, 1 స్పూన్ సరిపోతుంది. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కర్రీ లీవ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని లాస్ట్లో అయితే మకానాన్ని కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన కారం, సాల్ట్ బాగా మకానాకు పట్టేంత వరకు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చేసుకోవడం లేజీగా అనిపిస్తే ఒకసారి ప్రిపేర్ చేసుకుని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. కిడ్స్కి జంక్ తినిపించే బదులు ఎలాంటి హెల్తీ స్నాక్స్ రెసిపీస్ అలవాటు చేస్తే వాళ్ళు కూడా హెల్తీగా గ్రో అవుతారు, హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటారు. సో చిన్నప్పటి నుంచి మనం హెల్తీ లైఫ్ స్టైల్ని అలవాటు చేస్తే సో వాళ్ళు కూడా ఏ హెల్త్ ఇష్యూస్ లేకుండా అయితే గ్రో అవుతారు. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.